శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణ్యే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం పాస్మై. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. అమాని మానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృత్ సుమేధా మేధదో ధన్య సత్యమేధా ధరాధర. ఈ శ్లోకంలో కూడా దాదాపు అన్ని పదాలు సమానార్థకాలు. స్వామిని వర్ణించడం, స్వామి యొక్క గుణగణాలు, ఆకృతి. అంటే నిజంగా పరమేశ్వరుడు యొక్క రూపం ఏమిటంటే అంతరాత్మే పరమేశ్వరుడు యొక్క రూపం, అంతకన్నా వేరేమీ లేదు. అమానము అంటే గర్వము లేనివాడు. భగవానుడు గర్వము లేనివాడు. భగవంతుడి భక్తులకు కూడా గర్వము ఉండకూడదు. ఎవరికి గర్వం ఉంటుందో వాడు భక్తికి అనర్హుడు. అది స్వామి చెప్పింది. తన భక్తులు ఎవరికి కూడా గర్వం ఉండరాదు. భృగు మహర్షి వాస్తవంగా భక్తుడు, కానీ గర్వం వల్ల కొంత ఇబ్బంది పడ్డాడు. అదేవిధంగా బలిచక్రవర్తి వాస్తవానికి విష్ణు భక్తుడు ఆయన, కానీ గర్వం వల్ల కొన్ని ఇబ్బందుల పాలయ్యాడు. ఇట్లా భక్తులైన వారు, విశ్వామిత్రుడు ఆయన భక్తుడే, కానీ గర్వం వల్ల కొన్ని అవమానాలు పాలు. ఎవరైతే భక్తి తత్వంలో ఉంటారో వారికి గర్వం ఉండటానికి వీల్లేదు. నిగర్వి పరమాత్మ స్వరూపుడు. అందుకే సాధువులకు, సజ్జనులకు, పీఠాధిపతులకు ఏమాత్రం గర్వం ఉండదు. ఒకానొక సమయంలో శంకరాచార్య మహాస్వామి, అంటే ఆయన పరిపక్వత చెందక ముందు ఒక చండాలుడు ఎదురుగా వస్తే పక్కకు జరగమంటాడు. అప్పుడు చండాలుడు అంటాడు, ఎవరిని పక్కకు జరగమన్నావు, నన్నా నా ఆత్మన? అప్పుడు తెలిసింది, అరే ఆత్మ అందరికీ సమానమే. ఎవరిని జరగమంటాను నేను? శరీరాన్ని. శరీరం ఎట్లాగూ జరిగిపోతూనే ఉంటుంది. ఎవరికైనా ఒక శరీరం ఉంటుంది, అది పోతుంది. ఆత్మ పరిశుద్ధమైంది. దానికి ఏది కులము మతము అంటదు. ఎవడి ఆత్మ అయినా పరమాత్మలో కలవలసింది. ఇక్కడ ఎవరిని మనము తక్కువ చిన్న చూపు చూడటానికి వీల్లేదు, గర్వపడటానికి వీల్లేదు. నేను గొప్పవాడిని, గొప్ప శరీరం కలిగి ఉన్నవాడిని, గొప్ప ఆత్మ కలిగి ఉన్నా. గొప్ప ఆత్మ అంటూ ఏమీ లేదు, ఒకటే ఆత్మ. అది మన యొక్క కర్మ ఫలితం వల్ల గొప్పగా మారుతుంది. ఎవరి ఆత్మ అయినా ఒకటే. చిన్నవాడు, పెద్దవాడు, పామరుడు, పండితుడు, అందరి ఆత్మలు పరమాత్మలో కలవలసింది. కాబట్టి గర్వం ఉండటానికి వీల్లేదు. అమాని అంటే గర్వము లేనివాడు, గర్వము లేని వారిని భక్తులుగా చూచువాడు. మానదః సజ్జనులకు మాత్రమే తన కరుణారసాన్ని అందిస్తాడు. మంచివారు, తనని భజించేవారు, తనని భజన చేసేవారు, తనని స్తోత్రం చేసేవారు, తనను పూర్తిగా నమ్మేవారు. ముఖ్యంగా నమ్మకమే భగవానుడు, మరేది కాదు. నమ్మితే సర్వ ఫలితాలు వచ్చేస్తాయి. నమ్మకపోతే ఏ ఫలితము లేదు. ఏదైనా పరిపూర్ణ విశ్వాసంతో, నమ్మకంతో ఉంటేనే భగవానుడి యొక్క కృప ఫలిస్తుంది. ఏ విషయం లౌకిక విషయాలు అంతే. మనం నమ్మితే
జరుగుతుంది. అదే విల్ పవర్. నేను సాధించగలను, నేను చేయగలను, ఇది ఇలాగే జరుగుతుంది, నాకు విశ్వాసం ఉంది, పూర్తిగా నేను ఈ పనిని నమ్ముతున్నాను, ఇది జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది. అదే నమ్మకం. భగవానుడు ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. ఆయన యొక్క కృప తప్పకుండా ప్రసరిస్తుంది నా మీద. ఈ చరాచర జగత్తుకు మూలమైన వాడు, దాంట్లో నేనొక భాగం, నాకెందుకు ఆయన యొక్క దయ కలగదు? అంతే. ఇదే నమ్మకం. నీవే తప్ప ఇతప్పరం బెరుగ. అప్పుడు మాత్రమే వస్తాడు స్వామి. పరిపూర్ణ విశ్వాసము 100 ఏమాత్రం అవిశ్వాసం ఉన్నా ఆయన కృప ప్రసరించదు. ఆయన్ని చెప్పాడు. పూర్తి విశ్వాసంతో మాత్రమే భగవానుని పూజించాలి. మానదః. అందుకే సజ్జనుల వైపు మాత్రమే తన చూపును కలిగి ఉన్నవాడు మాన్య, పూజింపదగినవాడు. లోకస్వామి, లోకానికి అంతటికి కూడా అంటే నేనేమీ లేదు. స్వామి అనటంలో నేనేమీ కాను అని అర్థం. నాకంటూ ఏదీ లేదు, నేను సర్వసంగ పరిత్యాగిని. కాబట్టి ఈ లోకాలన్నిటి కూడా తనవే అయినప్పటికీ కూడా నిమిత్త మాత్రముగా ఉంటాడు. ఆ విధంగా లోకస్వామి, త్రిలోకధృత్. త్రిలోకాలు, ఒక లోకమే కాదు, 3 లోకాలు మనకు. స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలు. ఈ లోకాల్లో ఏమి జరిగినా తన యొక్క స్థితికారకత్వంతో సరిచేస్తూ తన యొక్క కృపను ప్రసరింపజేసే విధంగా ఉండువాడు లోకస్వామి, త్రిలోకధృత్. సుమేధః, మంచి మేధస్సు గలవాడు. అంటే మేధస్సు మంచి అంటే ధర్మ మార్గంలో మాత్రమే ఆయన యొక్క మేధస్సు ఉంటుంది. అందుకే ధర్మాన్ని రక్షించడం కోసం, ధర్మ ప్రతిష్టాపన చేయడం కోసం అనేక అవతారాలు. అందులో మానవ మాతృలుగా కూడా ఉండి, మానవులతో సహచర్యంగా ఉండి, భగవానుడికి అవసరం లేదు వాస్తవంగా, కానీ మానవుల్ని ఉద్ధరించడం కోసం, తన మీద తన ఉనికిని చాటి చెప్పటం కోసం, మానవుల్లో ఒకడిగా శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరాముడు అందరూ కూడా మానవుల్లో కలిసిపోయారు. భగవంత సంబూతులైనప్పటికీ కూడా మానవుల్లో కలిసిపోయి మనకు కావలసినటువంటి ధర్మ మార్గాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఆచరింపడానికి తగినటువంటి అవకాశాలను కల్పించినవారు. సుమేధః, మేధజో ధన్యః, ధన్యత కలవాడు. సత్యమేధాధరాధరః, సత్యస్వరూపుడు ఆయన. సత్యాన్ని కనుగొనటమే మానవుడి యొక్క లక్ష్యము. మోక్ష సాధన సత్యాన్వేషణ ద్వారా మాత్రమే. ప్రతిదీ కూడా ప్రశ్నిస్తూ వెళ్ళిపోవటమే. ఉపనిషత్తులన్నీ కూడా ప్రశ్నించదగినటువంటి వాటిని మాత్రమే చెప్పాయి. అసలు ఏమిటి ఈ ప్రపంచం, ఏమిటి ఈ జీవితం, ఏమిటి ఈ దేవుడు, ఏమిటి ఈ దయ్యం, ఏమిటి ఈ పరిస్థితులు ఎందుకు కల్పించబడ్డాయి, నా పుట్టుకకు కారణం ఏమిటి, నేనెవరిని, గత జన్మంటూ ఉందా, మరో జన్మంటూ ఉందా, కైవల్యం అంటే ఏమిటి, మోక్ష సాధన అంటే ఏమిటి, ముముక్షత్వం అంటే ఏమిటి, భక్తి మార్గం అంటే ఏమిటి, నేనెందుకు పరమాత్మలో ఐక్యం కావాలి, ఒకవేళ నేను కాదనుకున్న పరమాత్మలోనే ఐక్యం కావటానికి కారణం ఏమిటి, నాదంటూ ఏమీ లేదా ఇక్కడ, నేనేమి కానా, నిజంగా నాదంటూ ఉంటే నేను అనేక సంవత్సరాలు బ్రతికుండి ఎన్నో సాధించాలి, కొన్ని మాత్రమే సాధించాను, మిగతా అవి సాధించలేకపోయాను, నా చేతిలో అవి ఎందుకు లేవు. ఇదంతా కూడా ప్రశ్నోపనిషత్. దీన్ని మనం సత్యాన్వేషణ చేస్తూ పోతే జీవితం చాలదు. కొంతమంది యోగులకు మాత్రమే అది సాధ్యం, కొంతమంది ఋషులకు మాత్రమే సాధ్యం. భగవద్ రామానుజాచార్య, భగవద్ శంకరాచార్య మహాస్వామి, రామకృష్ణ పరమహంస, ఇట్లా వాళ్ళు మాత్రమే ఇది అతి త్వరలో, అతి తక్కువ సమయంలో
రమణ మహర్షి అతి తక్కువ సమయంలో ఈ సత్యాన్వేషణ చేశారు. సత్యాన్ని కనుగొన్నారు, కృతార్థులయ్యారు. సర్వమేధ ధరాధరః, ఈ జగత్తునంతటి కూడా ధరించినవాడు, భరించినవాడు కాబట్టి ఆయన లోకస్వామి అయ్యాడు. స్వస్తి ప్రజాభ్యాం.